Hi friends, welcome to Learner's Cupboard. In a hotel, 60% had vegetarian lunch, while 30% had non-vegetarian lunch, and 15% had both types of lunch. If 96 people were present, how many did not eat either type of lunch? టోటల్లో 60% పీపుల్ వెజిటేరియన్ లంచ్ తింటున్నారంట, 30% పీపుల్ ఏమో నాన్ వెజిటేరియన్ లంచ్ తింటున్నారంట. అయితే 15% పీపుల్ వెజిటేరియన్ లంచ్, నాన్ వెజిటేరియన్ లంచ్ రెండూ తింటున్నారంట. అయితే ఏమడుగుతున్నారంటే అక్కడ మొత్తం 96 పీపుల్ ఉంటే ఏమీ తినకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. ఇది వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్ లంచ్. ఇక్కడ మనకి ఏమిచ్చాడు, 15% హ్యాడ్ బోత్ టైప్స్ ఆఫ్ లంచ్. సో ఇక్కడ మనకి తినే వాళ్ళది ఇచ్చాడు. అంటే మనం వెన్ డయాగ్రామ్ ఈటింగ్ పర్సన్స్కి తీసుకుంటాం, ఈటింగ్ లంచ్. సో దీనికి వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ రెండు తినేవాళ్ళు 15%, సో 15 ఇక్కడ వస్తుంది. వెజిటేరియన్ లంచ్ 60%, 15 ఇక్కడ ఉంది కాబట్టి 45 ఇక్కడ వస్తుంది. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు 30%, ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ 15 వస్తుంది. 15 + 15, సో టోటల్గా 30% నాన్ వెజిటేరియన్ లంచ్ అనమాట. సో మనం ఈటింగ్కి తీసుకుంటే ఓన్లీ వెజ్ తినేవాళ్ళు 45%, ఓన్లీ నాన్ వెజ్ తినేవాళ్ళు 15%, రెండు తినేవాళ్ళు 15%. వాళ్ళు వెజ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా మొత్తం రెండు కలిపి తిన్నా మొత్తం తినేవాళ్ళు 45 + 15 60, 60 + 15 75%. సో మొత్తం తినేవాళ్ళు 75%. 100% పీపుల్లో తినేవాళ్ళు తీసేస్తే మనకి ఏమీ తినని వాళ్ళ పర్సంటేజ్ వస్తుంది. 100% - 75% 25%. సో ఈ 25% పీపుల్ ఏమీ తినట్లేదు, నాట్ ఈటింగ్. అయితే మనల్ని ఏమడుగుతున్నారు, అక్కడ మొత్తం 96 పీపుల్ ఉంటే ఏమీ తినని వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. సో మొత్తం 96 పర్సన్స్ ఉన్నారంట, అంటే 100% 96 పీపుల్. ఏమీ తినని వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. ఏమీ తినని వాళ్ళు 25% ఉన్నారు. సో ఈ 25% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ రిలేషన్ చూస్తే /4 అవుతుంది. 100 / 4 25. సో ఇక్కడ కూడా /4 అవుతుంది. 96 / 4 24. సో 24 పర్సన్స్ ఏమీ తినట్లేదు అనమాట. వెజ్ తినట్లేదు, నాన్ వెజ్ తినట్లేదు. సో ఇదే మనల్ని అడిగారు. సో మన ఆన్సర్ 24 బిలో ఉంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇది వెజ్, ఇది నాన్ వెజ్. ఇక్కడ బోత్ తినే వాళ్ళది ఇచ్చాడు కాబట్టి మనం కూడా తినే వాళ్ళది తీసుకుంటాం. వెన్ డయాగ్రామ్ 15% రెండు రకాలు తినేస్తున్నారు, సో 15 ఇక్కడ వస్తుంది. 60% హ్యాడ్ వెజిటేరియన్, ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ 45 వస్తుంది. 30% హ్యాడ్ నాన్ వెజిటేరియన్, ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ 15 వస్తుంది. సో టోటల్ తినేవాళ్ళు 60, 75, 75%. సో వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, వెజ్ నాన్ వెజ్ కలిపి తినేసేవాళ్ళు మొత్తం 75%. టోటల్ 100% నుంచి ఈ 75% తినేవాళ్ళు తీసేస్తే ఏమీ తినని వాళ్ళ పర్సంటేజ్ వస్తుంది. 100% - 75% చేస్తే 25% వస్తుంది. వీళ్ళు ఏమీ తినట్లేదు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, మొత్తం 96 పీపుల్ ఉంటే ఏమీ తినని వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. ఏమీ తినని వాళ్ళు 25%. ఈ 25% అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం 96 పీపుల్ ఉన్నారంట, అంటే 100% 96. ఇలా రిలేషన్ చూస్తే /4 అవుతుంది. సో ఇక్కడ కూడా /4 అవుతుంది. 96 / 4 24. ఆప్షన్ బిలో ఉంది.